వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రుణమాఫీ చేస్తానని రైతులకు ఇచ్చిన మాట సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లికొండ మధు తెలిపారు. రైతు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో హర్షం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ ఆదేశాల మేరకు గూడూరు మండలం పొనుగోడు గ్రామ రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు పొనుగోడు గ్రామంలో సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, మురళీ నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన సహాయం దేశంలోని మరే రాష్ట్రంలో అందించలేదని తెలిపారు. రైతులకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తానని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ పథకం నేడు అమలు కావడంతో ప్రతి రైతు కళ్లలో ఆనందం వెల్లువిరుస్తుందని రైతులు సంబరాలు జరుపుకుని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొల్లికొండ మధు, గూడూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారి ఆదేశానుసారంగా పొనుగోడు గ్రామంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు 2023 సంవత్సరము మే 6వ తారీఖున వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా మరి ఏదైతే ఆనాడు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అందులో 2018 సంవత్సరము డిసెంబర్ 13వ తారీఖు నుండి 2023 డిసెంబర్ 13వ తారీఖు వరకు తీసుకున్న రైతులందరికీ కూడా మాఫీ చేయడం జరిగింది. ఈ యొక్క మాఫీ చేసిన సందర్భంగా రైతులందరూ కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారు. మరింత వ్యవసాయ రంగాన్ని ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో మరింత అభివృద్ధి చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రులు, స్థానిక శాసనసభ్యులు కూడా కృషి చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి, పాలాభిషేక కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారి చిత్రపటాలకు మేమందరం కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క పాలాభిషేక కార్యక్రమానికి ఇచ్చేసిన పొనుగోడు గ్రామ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.